ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరెందుకొచ్చారు? మా ఇంటి బిడ్డ మీ ఇంట్లో ఉంది, కొత్తగా పెళ్ళయింది. సారి పెట్టి యోగక్షేమాలు తెలుసుకుందామని వచ్చాను. నీ మాటల్లోని మంచితనం ఒక అబద్ధం, నీ చేతల్లో ప్రేమ ఓ నాటకం. వచ్చిన పనేంటో చెప్ప పూర్వ. ఇదిగో నీ పుట్టింటి నుంచి నీకొచ్చిన సారే తీసుకో, చూడు. ఏంటి షాక్ కొట్టిన కాకుల్లా అత్తకోడళ్ళిద్దరూ అలాగే ఆగిపోయారే? మీ నాన్న దృష్టిలో చచ్చి ఇంకా బ్రతికున్న భూమి మాట్లాడు. నువ్వు నాతోనే పోటీ పడాలనుకున్నావు, నన్నే గెలవాలి అనుకున్నావు, నా మీదే పై చెయ్యి సాధించి నా అంతం చూడాలనుకున్నావు. కానీ ఏమైంది? ఓడిపోయావు. ఏడు మొహంతో మిగిలిపోయావు. ప్రతి 12 సంవత్సరాలకొచ్చే మన ఊరి నదీ పుష్కరాలకి మీ అమ్మ నాట్యం చేసి ఆ నటరాజుని మెప్పించి అగ్నిని ప్రజ్వలింపజేస్తే వర్షం పడి కరువులు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ తీరిపోతాయని మీ అమ్మ నిరూపించి చూపించింది. మరి నువ్వు మీ నాన్నకి నచ్చని మనిషిని చేసుకుని మీ నాన్న దృష్టిలో చచ్చిపోయావు. బై ద వే, ఆ కార్డులో ఏందో చూసావుగా? శరత్చంద్ర అపూర్వల ఏకైక కుమార్తె నక్షత్ర నృత్య ప్రదర్శన. మీ అమ్మ స్థానంలో నా కూతురే నాట్య దేవత. తర్వాత శోభాచంద్ర స్థానం కూడా నా కూతురిదే. ఇక వారసురాలిగా నా కూతురే మిగులుతుంది. అనామకురాలిగా నువ్వు మిగిలిపోతావు. మా అమ్మకి కూతుర్ని నేను, ఆ నాట్య నివేదన నేనే చేస్తాను. మీ నాన్నుండగా నిన్నక్కడికి రానివ్వరు, వచ్చినా నాట్య నివేదన చెయ్యనివ్వరు. తల్లి స్థానంలో నాట్యం చేసే హక్కు నాకు మాత్రమే ఉంది. నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. నేనే వచ్చి నాట్య నివేదన చేస్తాను. అది చూద్దాం. నీ రాక కోసం, నీ నాట్య నివేదన ప్రదర్శన కోసం గుళ్ళో వేచి చూస్తాం. వస్తా.